అందరికీ తెలుసు మోకాళ్ళ నొప్పులేమో వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల వస్తాయి. ఆ! మళ్ళా ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే వస్తాయి. నిద్ర సరిగా లేకపోతే వస్తాయి. వస్తాయి. కానీ ఒక రీజన్ ఉంది. ఇప్పుడు చాలా ఫీమేల్స్‌కి ఏం పిచ్చి ఉంటది తెలుసా? నేనింకా హైట్ ఉండాలి. నేనింకా హైట్ ఉండాలనేసి ఉంటది. అయితే అట్లా ఏమైందంటే ఒకసారేమో ఎయిర్ ఫోర్స్‌లో పనిచేస్తుండే. అండ్ వాళ్ళ మిసెస్‌కి ఆయనకు బాగా హైట్‌లో తేడా ఉండే. అయితే వాళ్ళు రెగ్యులర్‌లీ వాళ్ళ ఇప్పుడు ఆర్మీ దాంట్లో, ఎయిర్ ఫోర్స్ దాంట్లో ఇట్లా రెగ్యులర్‌లీ పార్టీలయితుంటాయి. వాళ్ళు పోవాలి. అయితే ఇద్దరి దగ్గర హైట్ మ్యాచ్ అవ్వాలనేసి వాళ్ళ మిసెస్ ఏమో హై హీల్స్ ఏసుకోవడం స్టార్ట్ జేషిర్రు. అది స్టార్ట్ జేషినంక ఏడికి బయటికి పోయినా హై హీల్స్ ఏసుకొని బయటికి పోతుండే. అయితే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే నడుము నొప్పి స్టార్ట్ అయింది. వాళ్ళకింకా తెలవదు నడుము నొప్పి ఈ ప్రాబ్లమ్ వల్ల అయితుందనేసి. నడుము నొప్పి స్టార్ట్ అయిన తర్వాత ఎడమ కాళ్ళ భాగంలో గూడా నొప్పి స్టార్ట్ అయింది. అట్లనే ఒక 3, 4 ఇయర్స్ దాటినంక ఏమైంది? మోకాళ్ళ నొప్పులు గూడా స్టార్ట్ అయిపోయినాయి. ఆస్టియోఆర్థరైటిస్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు వేరే ట్రీట్‌మెంట్‌లు వాడిర్రు. దాని తర్వాత మన దగ్గరకొచ్చిండ్రు. మన పాదాల కింద ఆర్చెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆర్చెస్ అంటే ఏంది? ఒక కాడ ఇంత భారం బడాలి. అంతే పడాలి. కానీ ఈ వెట్రిఫైడ్ టైల్స్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, ఆ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఏమో చేంజ్ అయిపోయింది పాదాల కింద. హై హీల్స్ చెప్పులేసుకోకండి. కింద కూసొని తినండి. మళ్ళా దాని తర్వాత మీరు ఇంట్లో బండలుంటే చాలా మంచిది. టైల్స్ ఉంటే ఒక రబ్బర్ స్లిప్పర్స్ అన్నా ఏసుకోండి.